మేము ఆ రోజు 134 సంక్షేమ పథకాలను అమలు చేస్తే గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 32 పథకాలే అమలు చేశారు. రమారమి 100 పథకాలని అమలు చేయలేదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ కూడా దాటిపోయి అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కనీసం మేము అప్పు తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేకున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాం. సాధారణంగా గ్రామ స్థాయి లెవెల్లో ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో దాని మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. అసలు ఈ రోజు వరకు ఎందుకు వ్యతిరేకత ఉంటుంది నాకు చెప్పండి, ఏ కారణం వల్ల ఉంటుంది? దుర్మార్గుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. మేము మా ప్రభుత్వం వచ్చినప్పుడే చనిపోయిన భర్తలకి వెంటనే ఆ భార్యలకి ఇస్తున్నాం మేము. వీళ్ళెవరు బ్యాక్లాగ్, ఈ బ్యాక్లాగ్వి ప్రభుత్వం దృష్టికి రాలా. జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు ఆఖరికి వితంతువుల మీద కూడా కక్ష సాధించాడు. స్టేట్ లెవెల్లో చూసుకున్నట్లయితే మన రాప్తాడులో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ఇష్యూ అంటే ఇదొక కోడికత్తి డ్రామా. ఈ కోడికత్తి డ్రామా అలాగే గులకరాయి డ్రామా ఒకటి ఆడాడు ఎలక్షన్స్లో. యలహంకలో ఆయనకు ఉన్నటువంటి ప్యాలెస్లో 200 గదులు ఉంటాయి. రాప్తాడు నుంచి యలహంకకి వెళ్ళడానికి మ్యాక్సిమం జర్నీ 1.5 నుంచి 2 గంటలు. ఆ ప్రయాణానికి హెలికాప్టర్ ఎవరైనా వెళ్తారా? మీరు చెప్పండి. నేను అడుగు. అక్కడ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒక క్రిస్టియన్, ఆయన ఒక నాస్తికుడు. నేను అడుగుతా ఉన్నాను, ఒక నాస్తికుడిని తీసుకొని వెళ్ళి ఒక క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నటువంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వచ్చా? 2019కి ముందు సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి కూడా ఒకరోజు సక్సెస్ అయ్యాడు, వీళ్ళ నాయన కూడా అదే చేశాడు. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయా లేదా అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉండేటటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా తమ యొక్క నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఈ పల్లె నిద్ర కార్యక్రమం చేయాలి. అదేవిధంగా ఈ పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా అక్కడ ఎవరైతే గ్రామస్తులు ఉంటారో వాళ్ళందరి యొక్క సమస్యలు ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో పెట్టారు. అయితే ఈ పల్లె నిద్ర కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆమదలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు. సో ఆయన కూడా ప్రస్తుతమే ప్రజలందరితో మాట్లాడి ఆయన కొంచెం వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. సో మొత్తంగా ఈ పల్లె నిద్ర కార్యక్రమానికి సంబంధించిన మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నాము. యాక్చువల్లీ మీ ప్రభుత్వం వచ్చి 1 year కంప్లీట్ అవ్వలేదు ఇంకా. సో ఎవరైనా చేస్తే ఎండింగ్లో చేస్తారు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా. బట్ 1 yearలోనే మీరు పల్లె నిద్ర కార్యక్రమం పెట్టి ప్రజల్లో మళ్ళీ తిరగాలి అని అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ముందు మీ మీడియా వారికి నమస్కారం. ఇది మాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ధైర్యం. ఎందుకంటే మా పరిపాలన ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ప్రజల అవసరాలను తీర్చేటటువంటి పరిపాలన మాది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ప్రజల్ని మాట్లాడకుండా చేయడం, ప్రజల తాలూకా ఎవరైనా ప్రశ్నించే ఆ గొంతుకులు నొక్కడం, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజలందరూ చాలా స్వేచ్ఛగా ఉన్నారు. ఏదైతే ఆ వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రజల పాపం వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలన్నా సరే మాట్లాడితే వాళ్ళ కష్టం చెప్పుకుంటే వాడెవడైనా వచ్చి నా పెన్షన్ తీసేస్తాడేమో, లేకపోతే మా అమ్మఒడి తీసేస్తాడేమో, లేకపోతే నా ఇల్లు బిల్లుని నిలుపుదల చేస్తాడేమో అని ఒక భయంతో ఉండేవారు. అందుకని ఈరోజు ఆ పరిస్థితి లేదు. మేము అర్ధరాత్రి సాయంకాలం గ్రామాల్లో గ్రామసభ నిర్వహించాలంటే ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే ఈరోజు మీరు చూశారు, ప్రజలు చాలా స్వచ్ఛందంగా గ్రామసభలో పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా రివ్యూ చేశాం. అంటే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలని ప్రజలకి వివరించడం, అవి ప్రజలకి ఎంతవరకు చేరుతున్నాయో అనేది పరిశీలించడం, అలాగే ఇంకా ఎక్కడైనా లోటుపాట్లు కానీ లోపాలు కానీ ఉంటే వాటిని సరిదిద్ది ఏదైతే ప్రభుత్వం మా నాయకుడు ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారో ఆ విధంగా పరిపాలన ప్రజలకు అందించడం, ఇది ఈ పల్లె నిద్ర తాలూకా ముఖ్య ఉద్దేశం. సో పల్లె నిద్రలో డే 1 అని చెప్పుకోవచ్చా మీది ఈరోజు? ఇట్స్ డే 1. సో డే 1లో మీరు మీకు సంబంధించినటువంటి బూర్జా అనే గ్రామానికి వచ్చారు. సో ఇక్కడ ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యారు కాబట్టి అసలు ఈ పల్లె నిద్రలో ఎలాంటి సమస్యలు విన్నారు ప్రజల నుంచి? అంటే ప్రజలకు ఇంకా చాలా వరకు నా గత ప్రభుత్వం అమలు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, ఇప్పుడు ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన కార్యక్రమాలు, మేము ఆ రోజు 134 సంక్షేమ పథకాలను అమలు చేస్తే
గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 32 పథకాలు అమలు చేశారు. రమారమి 100 పథకాలని అమలు చేయలేదు. మరలా ఇప్పుడు మేము వాటన్నిటినీ కూడా డోర్స్ తెరిచాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలు బీసీ కార్పొరేషన్ తలుపులు మూసారు, ఎస్సీ కార్పొరేషన్ తలుపులు మూసారు, గిరిజన కార్పొరేషన్ తలుపులు మూసారు. కానీ ఈసారి మరలా ప్రభుత్వం, ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మేము 2024 జూన్ 12వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి నెలలోనే, అంటే 2024 ఫిబ్రవరి నెలలోనే 6 నెలల బడ్జెట్కి ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టాడు. కాబట్టి మా కూటమి తాలూకా మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు లేదా మేము ఇచ్చినటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఆ బడ్జెట్లో లేవు. మరి మేము ఆ తర్వాత కాలానికి అసలు మా ప్రభుత్వం ఇప్పుడు వచ్చాము, అసలు రాష్ట్రం ఎక్కడుంది, రాష్ట్రం ఆదాయం ఎంత, రాష్ట్రం అప్పులు ఎంత, పెండింగ్ బిల్స్ ఎంత, ఇవన్నీ తెలుసుకోవడానికి మాకు ఒక 3 నెలలు పట్టింది. ఇవన్నీ మేము పరిశోధించాక ఈ రాష్ట్రంలో 9,50,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, 1,50,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అంటే మనం ఎఫ్ఆర్బిఎం లిమిట్, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తెచ్చుకోవాలన్నా సరే ఎఫ్ఆర్బిఎం లిమిట్ కూడా దాటిపోయి అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కనీసం మేము అప్పు తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేకున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాం. మరలా ఈరోజు మేము పూర్తి స్థాయి బడ్జెట్ నేను 25-26 పెట్టాం. సో మేము 24-25లోనే 3 నెలల బడ్జెటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాం. ఈ 3 నెలల బడ్జెట్లోనే మేము కార్పొరేషన్స్కి ఒక 1,000 కోట్ల రూపాయలు సబ్సిడీస్ ఇవ్వాలి పేదవాళ్ళకని కేటాయించాం. ఈరోజు మళ్ళీ బీసీ కార్పొరేషన్ తలుపులు తెరిచాం, ఎస్సీ కార్పొరేషన్ తలుపులు తెరిచాం, గిరిజన కార్పొరేషన్ తలుపులు తెరిచాం, మైనారిటీ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ అన్నీ తెరిచి సార్, అంటే ఈరోజు మళ్ళీ వాళ్ళకి స్వయం ఉపాధి పథకాలను అందిస్తున్నాం. పల్లెనిద్ర కార్యక్రమం అనేది ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ సమస్యలను నేరుగా తెలుసుకోవడం కోసం మీరు పెట్టారు అంటున్నారు. సో ఎలా తెలుసుకుంటారు? అంటే ప్రజలతో కానివ్వండి లేదా మీ కార్యకర్తలతో కానివ్వండి ముఖాముఖి ఉంటుందా ఏంటి? ముఖాముఖిని నిర్వహించాం కదా ఇక్కడ. అంటే ఒక శాఖలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏమిటి, అవి ప్రజలకు పూర్తిగా అర్థం కావా. ఈరోజు మేము ఇన్నోవేటివ్గా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మహిళా సంఘాల్లో కూడా ఎవరైతే రైతులు ఉంటారో రైతులకి మేము డ్రోన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. అంటే 9 లక్షల రూపాయలు విలువ చేసే డ్రోన్ని 4.5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి 4.5 లక్షల రూపాయలతో వాళ్ళకి బ్యాంక్ లోన్ టైప్ చేసి ఇవ్వాలనుకుంటున్నాం. అంటే వ్యవసాయంలో ఆధునికీకరణ అయినటువంటి యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేస్తే పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది, అంటే ఆదాయం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి చెప్పాలి. ఇది వివరించి చెప్పాలనంటే ఈ పల్లెనిద్రలో ప్రజలందరూ, ఎందుకంటే రాత్రిపూట సాయంకాలం సమయం అందరూ ఖాళీగా ఉంటారు, అందరూ చేరుతారు, వాళ్ళకి మనం వివరించి చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, సాధారణంగా గ్రామ స్థాయి లెవెల్లో ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో దాని మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది రూమర్స్ అయి ఉండొచ్చు, నిజమై ఉండొచ్చు. అయితే మీ పల్లెనిద్ర కార్యక్రమంలో అసలు దాని మీద మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? అసలు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అసలు ఈరోజు వరకు ఎందుకు వ్యతిరేకత ఉంటుంది నాకు చెప్పండి, ఏ కారణం వల్ల ఉంటుంది? అంటే జగన్మోహన్ రెడ్డి 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తానని చెప్పి సంవత్సరం వరకు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం అది. మా ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి నెల నుంచే బకాయిలు 3 నెలలతో కలిపి మేము ప్రతి నెల 4,000 రూపాయలు, 3,000 పెన్షన్ 4,000 చేసాం, వికలాంగులకి 3,000 6,000 చేసాం. ఇంకా ఎవరైతే బోధకాలు లేకపోతే చికెన్ తలసేమియా అలానే కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్ళకి 10,000 చేసాం. 100% వికలాంగులు అయితే వాళ్ళకి 15,000 చేసాం. ప్రతీ నెల 1వ తారీఖు నాడు వాళ్ళకి తలుపు తట్టి వాళ్ళ ఇంటికి ఇస్తున్నాం. 64 లక్షల కుటుంబాలకి రాష్ట్రంలో ఇస్తున్నాం. మన రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య ఎంత అండి? 86 లక్షలు. 86 లక్షల్లో 64 లక్షల మందికి ప్రతీ నెల 1వ తారీఖు నాడు ఇంటికి తలుపు తట్టి ఇస్తున్నాం 4,000. అంటే జగన్మోహన్ రెడ్డి 2,000 3,000 చేస్తానని ఆయన మొత్తం లెక్కేసుకుంటే, అంటే ఫంక్షన్ ఇచ్చే దగ్గర కూడా వేరియేషన్ చూపిస్తున్నారు. వితంతు ఫంక్షన్స్లో కానివ్వండి, మిగతా ఫంక్షన్స్లో కానివ్వండి అని చెప్తున్నారు. దీని మీద ఏం చెప్తారు? నాకు ఎక్కడ ఒక ఫిర్యాదు రాలేదే. మీ నియోజకవర్గంలో రాలేదా? మొత్తం అసలు ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే దానికి ఆస్కారం లేదు. ఎందుకు ఆస్కారం లేదంటే 64 లక్షల మందికి మేము ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కొంతమందికి పెన్షన్లు ఆపేశాడు.
ఏం ఆపాడు? భర్త అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భర్త చనిపోతే భార్యకి వెంటనే భర్త తాలూకా పెన్షన్ని విడో పెన్షన్గా మార్చి ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాని ఆ ఫెసిలిటీ, ఆ అవకాశాన్ని రద్దు చేసింది. మరలా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి దృష్టికి తీసుకుని వెళ్తే వెంటనే ఆయన నవంబర్ నెల నుంచే ఎవరైతే చనిపోతున్నారో మళ్ళీ వాళ్ళకి వెంటనే ఇచ్చాం. మేము ఇచ్చాం. ఇప్పుడు ఎవరైతే వితంతువులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భర్త చనిపోయి ఆ రోజు భార్యకి ఇవ్వాల్సిన పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఉన్నారు. కొద్దిమంది గ్రామాల్లో 4 వేసి 5 వేసి ఉన్నారు, 10 మంది ఉన్నారు. అది కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. తప్పనిసరిగా దానికి కూడా ఈ బడ్జెట్లో పెట్టాం. వాళ్ళకి అతి తొందరలోనే ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఐ మే నాట్ బి కరెక్ట్, బట్ 2 నుంచి 2.5 లక్షల వరకు ఉన్నారు అటువంటి వితంతువులు. అంటే ఎవరు వీళ్ళందరూ? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే గత 2-3 సంవత్సరాల క్రితం వాళ్ళ భర్తలు చనిపోయి వాళ్ళ భార్యలకి పెన్షన్ ఇవ్వకుండా ఉంచినటువంటి వారు. దుర్మార్గుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. మేము మా ప్రభుత్వం వచ్చినప్పుడే చనిపోయిన భర్తలకి వెంటనే ఆ భార్యలకి ఇస్తున్నాం మేము. వీళ్ళెవరు? బ్యాక్లాగ్. ఈ బ్యాక్లాగ్వి ప్రభుత్వం దృష్టికి రాలా. కాబట్టి 2.5 లక్షల మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఎమ్మెల్యేలను కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. అతి తొందరలోనే వాళ్ళందరూ కూడా పెన్షన్లు, వితంతు పెన్షన్లు మంజూరు చేస్తాం. ఇక్కడ వివక్ష ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు ఆఖరికి వితంతువుల మీద కూడా కక్ష సాధించాడు. కానీ మా ముఖ్యమంత్రి పెద్ద మనసున్నటువంటి వ్యక్తిగా భర్త చనిపోతే వెంటనే ఇచ్చాడు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చాం. దాని మధ్యలో జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. మేము అంతెందుకండి, ఒంటరి మహిళలు అంటే భర్తతో విడాకులు తీసుకున్నటువంటి వారు, లేదా భర్త ఉన్నాడు కానీ ఎక్కడున్నాడో తెలియదు, పాపం పిల్లలు పెట్టుకొని సాకలేని పరిస్థితుల్లో ఉంటే ఒంటరి మహిళలు 35 సంవత్సరాలు వయసు దాటితే వాళ్ళందరికీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చాను. ఒంటరి మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏం చేశాడు? ఆ ఒంటరి మహిళల మీద కూడా కక్ష సాధించాడు. ఒక మూర్ఖుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒంటరి మహిళల మీద కూడా కక్ష సాధించి 35 సంవత్సరాలతో పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ రద్దు చేసి 50 సంవత్సరాలు దాటితేనే పెన్షన్ ఇస్తామని చెప్పి జీవో తీసుకొచ్చి ఇచ్చారు. అంటే ఎవరు వివక్ష చూపించారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా, కూటమి ప్రభుత్వమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డా? ఓకే, మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు. నా దృష్టిలో కాదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓకే, ఇవి స్టాటిస్టిక్స్ అండి. నేను ఈరోజు ఏదో కొత్తగా కల్పించి చెప్తుంది కాదు. మీరు తీసుకోండి. మీరెవరు ఇందాకే నా దగ్గరికి వచ్చారు. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఇప్పుడు మీరు పల్లెనిద్ర ఎలాగో చేస్తున్నారు కాబట్టి, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ దృష్టికి వస్తున్నాయి. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజలు చెప్పుకుంటున్నారా? చెప్తున్నారు కదా. మా ఆయన 2.5 సంవత్సరాల క్రితం చనిపోయారు బాబు. మొన్న చనిపోయిన వాళ్ళకి పెన్షన్ వచ్చింది, నాకు రాలేదు. అంటే ఎవరు బాధ్యులు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా, లేదా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఎవరు బాధ్యులు చెప్పండి. ఈరోజు మీరు ఏ గ్రామం అయినా వెళ్ళండి, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ భర్తలు చనిపోతే భార్యలకు వెంటనే పెన్షన్లు ఇచ్చాం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ భర్తలు చనిపోతే భార్యలకు ఇవ్వలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యుడు. అందుకని నేను అంటున్నాను, ఎందుకంటే వితంతువుల మీద కూడా కక్ష సాధించాడు. సో అయితే ఈ పల్లెనిద్రకు వచ్చేసరికి ఈ పల్లెనిద్ర కార్యక్రమం అసలు ఏ టైం నుంచి ఉంటుంది, అలాగే ఎన్ని డేస్ కంటిన్యూగా చేయాలి అని చెప్పి ఏమైనా ఉందా మీకు? దీనికి నిబంధన, రూల్స్ ఏం లేవు. వారంలో ఒక రోజు ఒక గ్రామంలో పల్లెనిద్ర చేయాలి. ఇది ప్రభుత్వ అధినేతగా, పార్టీ అధినేతగా వారు తీసుకున్న. మీరు ఎట్లా గ్రామాలను చూస్ చేసుకుంటారు? ఏం లేదు, నేను బూర్జా పెద్ద గ్రామం, ఈ మండలంలో పెద్ద గ్రామం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చెప్పుకునే విధంగా ఉంటుంది. నేను చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకునే కన్నా పెద్ద గ్రామం కదా, ముందు అటు వెళ్దాం, ఎక్కువ సమస్యలు తెలుస్తాయి. సో మీకు వచ్చిన స్కోప్లో మొత్తం అన్ని గ్రామాలని కవర్ చేద్దాం అనుకుంటున్నారు? అన్ని గ్రామాలు రారు ప్రజలు, స్పెసిఫిక్గా మనం ఈ పంచాయతీకే. అరే మా సరౌండింగ్స్లో ఉన్న కార్యకర్తలు వస్తారు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు చెప్తారు. బట్ ఇక్కడ మనం గ్రామ సభ పెట్టింది ఈ గ్రామం కోసం. ఈ గ్రామంలో ఉమెన్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాం, అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాం, అలాగే సూర్య గారు ఉంది. ఈరోజు ప్రతి దళితులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎస్సీ కానీ, అలాగే రెల్లి కానీ, అలానే ఎస్టీ కానీ, వాళ్ళకి ఉచితంగా ఈరోజు వాళ్ళ ఇంటికి మనం సోలార్ కనెక్షన్స్ ఇవ్వబోతున్నాం. దానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది, ఇక్కడ వాళ్ళ ఇళ్ళ మీద పెట్టుకోవాలంటే
అవకాశం లేదు. ఎందుకంటే చాలా పాతబడిపోయినాయి కొన్ని ఇళ్ళు పెంకుటిళ్ళు ఉన్నాయి, కొన్ని ఇళ్ళు రేకులు ఇళ్ళు ఉన్నాయి, వాటిలో పెట్టడానికి అవ్వదు. సో ఇక్కడ మనకి వచ్చిన తర్వాత మాకు కొంత భూమి కావాలి. అంటే మేము అన్నీ కలిపి ఒకే దగ్గర పెడతాం, అక్కడి నుంచి సప్లై వాళ్ళకి ఇస్తాం. సో దానికి ఏం చేయాలి, భూమి కావాలి. భూమి కావాలంటే అందుకే రెవెన్యూ యంత్రాంగానికి వెంటనే ఆదేశాలు ఇచ్చాం, భూమిని చూడమని చెప్పాం, ఎన్ని ఎకరాలు కావాలో చెప్పాం, డిపార్ట్మెంట్కి ఇచ్చేసాం. వారం రోజుల్లో నాకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. కొంచెం సీరియస్ ఇష్యూస్కి వద్దాము. స్టేట్ లెవెల్లో చూసుకున్నట్లయితే మన రాప్తాడ్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ఇష్యూ, సో అసలు దాని మీద చాలా భిన్న అభిప్రాయాలు వినిపించాయి. కూటమి ప్రభుత్వం ఏమో కావాలనే చేసిందంటారు, బట్ వాళ్ళేమో కావాలనే సెక్యూరిటీ ఇవ్వలేదు, సో ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు. ఏది వాస్తవం అనుకోవాలి ప్రజలు అసలు? అంటే ఇదొక కోడికత్తి డ్రామా. మళ్ళీ కోడికత్తి అండి, ఇదొక కోడికత్తి డ్రామా. ఈ కోడికత్తి డ్రామా అలాగే గులకరాయి డ్రామా ఒకటి ఆడాడు ఎలక్షన్స్లో. అప్పుడు ఎలక్షన్ ముందేమో కోడికత్తి డ్రామా ఆడాడు, ఇంత కత్తితోనే నా ప్రాణానికి హాని ఉందని. నిజంగా జగన్మోహన్ రెడ్డిలో మానవత్వం ఎక్కడైనా ఉంటే, నాకు తెలిసి లేదు, ఆయనకి ఎక్కడ అది ఆ అర్థం కూడా ఆయనకి తెలియదు. మానవత్వం అనేది ఉంటే ఒక దళితుడు ఆ రోజు ఆయనకి, నేను జగన్మోహన్ రెడ్డి అంటే నేను వీరాభిమాని, మా నాయకుడికి ఒక చిన్న ఇన్సిడెంట్ క్రియేట్ చేయడం ద్వారా సింపతి వచ్చి మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని వాడొక చిన్న గంటు పెడితే, కనీసం ఈ రోజుకి కూడా టెర్రరిస్టులు అంటే ఈ దేశానికే హానికరం చేసేటటువంటి, ఈ దేశ సమగ్రతకి సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించేటటువంటి టెర్రరిస్టుల మీద కూడా పెట్టనటువంటి సెక్షన్లు పెట్టించి ఎన్ఐఏ ద్వారా ఇప్పటికీ 6.5 సంవత్సరాలు అయినా సరే ఒక్కరోజు కూడా కోర్టుకు రమ్మంటే కోర్టుకు వెళ్ళనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యక్తి ఎవరండి? ఈరోజుగా శ్రీనివాసరావు, ఒక దళితుడు, ఒక ఎస్సీ, పాపం జైల్లో ఉన్నాడు, తల్లి రోధిస్తూ ఉంది. కనీసం మానవత్వం ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డికి? అటువంటి వ్యక్తి ఈరోజు రాప్తాడుకి, నేను అడుగుతా ఉన్నా, కుటుంబ కలహాలతో ఆయన్ని మర్డర్ చేశారు. అది దుర్మార్గం, అది తప్పు, మేము ఖండిస్తున్నాం. మా నాయకుడు కానీ మా పార్టీ కానీ అటువంటి విధానాలకి మేము ఖండిస్తాం. ఎందుకంటే అసలు రాయలసీమలో ఫ్రాక్షనిజాన్ని రూపు మాపింది మేము, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మీరు గమనించాల్సింది, రాప్తాడులో కుటుంబ కలహాల మధ్య ఒక హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు తీరిగ్గా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళాడు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ వాళ్ళకి కానీ, నువ్వు వెళ్ళిన హెలికాప్టర్ వన్ సైడే బుక్ చేశారు, నిజమా కాదా? ఈరోజు ఎవరిదైతే హెలికాప్టర్ బుక్ చేశారో వాళ్ళే చెప్తున్నారుగా, మాకు అక్కడ దించడానికి మాత్రమే బుక్ చేశారు, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మాకు సంబంధం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టరు రిపేర్ అయిపోయింది కాబట్టి దాన్ని ఇచ్చేశారు, అందుకే హెలికాప్టర్లో వెళ్ళకపోయాడు, అప్పుడప్పుడు కారులో వెళ్ళాడు. ఎందుకనంటే ఇది అవాస్తవం కదా. రాప్తాడు నుంచి జగన్మోహన్ రెడ్డికి యలహంకలో 200 గదులతో ఉన్నటువంటి ప్యాలెస్కి వెళ్ళడానికి 1.5 గంటన్నర బై రోడ్ జర్నీ. మరి 1.5 గంటన్నర రోడ్ జర్నీకి హెలికాప్టర్లో ఎవడైనా వెళ్తాడా? మీ మీడియా వాళ్ళు ఎందుకు అది గమనించడం లేదు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెంగళూరులో ఉంటాడు, వాస్తవం కదా. ఎక్కడ ఉంటున్నాడు? యలహంకలో ఉంటున్నాడు. యలహంకలో ఆయనకు ఉన్నటువంటి ప్యాలెస్లో 200 గదులు ఉంటాయి. రాప్తాడు నుంచి యలహంకకి వెళ్ళడానికి మ్యాక్సిమం జర్నీ 1.5 గంటన్నర నుంచి 2 గంటలు. 2 గంటలు బై రోడ్ వెళ్తే 2 గంటలు. ఆ ప్రయాణానికి హెలికాప్టర్ ఎవరైనా వెళ్తారా? మీరు చెప్పండి, ఇప్పుడు నేను అడుగుతున్నాను మీకు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పక్కనే రావడం కోసం మాత్రమే, రాప్తాడు వరకు రావడం కోసం మాత్రమే హెలికాప్టర్ని రెంట్ మాట్లాడుకున్నాడు. ఆయన దించేశారు, ఆయన వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఏమైంది? ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేయడమే జగన్మోహన్ రెడ్డి తల. మా నాయన చచ్చిపోయాడు, విగ్రహాలు పెడుతున్నామని చెప్పి, మీరు కాకపోతే పాత రికార్డులు మీరు అన్నీ తీసి చూడండి. పులివెందుల నుంచి ఒక 100 కారుల్లో ఒక 500 మంది, ఎక్కడికి వెళ్ళినా ఆ కారులో ఆ మనుషులు, మీరు ఎన్ని వీడియోలు తీసుకోండి. నిన్న ఏం చేశాడు? ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చి మీరు రండి, జగన్మోహన్ రెడ్డి మీద పడిపోండి అని వాళ్ళ ఎమ్మెల్యేలు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కావచ్చు, ఇతర వాళ్ళు కావచ్చు,
వాళ్ళందరూ మీరు వెళ్ళండి, మీదకి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళే ప్రజలకు చెప్పి హెలికాప్టర్ మీద రాళ్ళే ఇప్పించుకున్నారు అంటారు ఫైనల్గా. 100%. ఇదొక గులకరాయి అన్నాను కదా ముందు. ఇదొక కోడికత్తి డ్రామా, ఇదొక గులకరాయి డ్రామా. జగన్మోహన్ రెడ్డి పెద్ద డ్రామాయిస్ట్. ఓకే, అయితే కోడికత్తి పేలింది, మరి ఇప్పుడు ఎన్ని డ్రామాలు అంటే మరి పేలదు. ఇది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఇది సో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సెన్సిటివ్ విషయం అని చెప్పుకోవచ్చు మత కలహాలు. సో ఏదైతే తిరుమలను చాలా వరకు భక్తులు పవిత్రంగా భావిస్తారు, సో అలాంటి తిరుమల గోశాలలో ఆవులు చనిపోతున్నాయి అని చెప్పి చాలా వరకు బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతిపక్షాలు అంటే కూటమి ప్రభుత్వం యొక్క విఫలం అని చెప్తున్నారు. మీరు ఈ విషయం మీద ఏం క్లారిటీ ఇస్తారు? మేము చాలా స్పష్టంగా భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ బోర్డు వాళ్ళు కానీ, అక్కడ ఈవో గారు కానీ, లేదా చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, అలాగే అక్కడ కూటమి నాయకులు కానీ ఛాలెంజ్ చేశారు. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ఒక క్రిస్టియన్, తన కూతురికి తన కుమారుడికి క్రిస్టియన్ మతాచారం ప్రకారం పెళ్లి చేశాడు. అసలు భూమన కరుణాకర్ రెడ్డి అతనికి టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టడం అనేది పెద్ద అపచారం. ఇంకొక అడుగు ముందుకేస్తే భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు. మీరు ఆయన ఏదైతే ఈ టీటీడీ బోర్డు చైర్మన్ వేషం వేయక ముందు మీరు ఆయనవి గతంలోకి వెళ్ళి చూడండి. మీరు ఆయన ఒక నాస్తికుడు. నేను అడుగుతా ఉన్నాను, ఒక నాస్తికుడిని తీసుకొని వెళ్ళి ఒక క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నటువంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వచ్చా? ఇది ఒకటి. రెండు, భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్న సమయంలోనే అదే గోశాలలో కొన్ని వందల ఆవులు చచ్చిపోయాయి. పురుగులు పట్టినటువంటి మేత వేశారు, ఆవులను సరిగ్గా చూడలేదు. ఈరోజు ఒక్క ఆవు అంటే ఒక్క ఆవు అయినా చనిపోయిందా? ఎక్కడో చనిపోయిన ఆవులని ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసి ఇవన్నీ కూడా ఇక్కడే మనం ఈ గోశాలలో జరిగాయని చెప్పి చిత్రీకరించారు. తిరుమల గోశాలలో ఏం జరగలేదంటారా? అసలు జరగడానికి అవకాశం ఎందుకుంటుంది? వయసు మీరినటువంటి ఆవులు చనిపోతే ఒకటి అర చనిపోతాయి. అవి న్యాచురల్ డెత్. వీ కెనాట్ కంట్రోల్ ఇట్, యూ కెనాట్ కంట్రోల్ ఇట్. న్యాచురల్ డెత్ అనేది వయసు అయిన తర్వాత ఇదైన తర్వాత చచ్చిపోతాయి. కానీ తిండి లేకపోవడం వల్ల కానీ, తిండి పెట్టకపోవడం వల్ల కానీ, సరిగ్గా ఆదరణ చూపకపోవడం వల్ల కానీ అక్కడ ఒక్క ఆవు కూడా చనిపోలేదే. ఇట్స్ క్రియేటెడ్ బై ది వైఎస్ఆర్సీపీ పార్టీ. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి రెండింటి మీద నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఒకటి, కులాల మధ్యన చిచ్చు పెట్టడం. రెండు, మతాల మధ్యన చిచ్చు పెట్టడం. 2019కి ముందు సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి కూడా ఒకరోజు సక్సెస్ అయ్యాడు, వీళ్ళ నాయన కూడా అదే చేశాడు. ఆ రోజుల్లో 1989 మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మర్రి చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించడం కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కడప నుంచి రౌడీని తీసుకొని వెళ్ళి, గోండాలను తీసుకొని వెళ్ళి, ఫ్రాక్షనేషన్లు తీసుకొని వెళ్ళి ఇక్కడున్న పాత బస్తీలో అనేక గొడవలు సృష్టించారు. ఇది ఈరోజు నేనేదో వారి కుటుంబం మీదో లేకపోతే చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి మీదో నేను ఆరోపణ చేయడంలా, సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆయన చెప్పినటువంటి విషయం ఇది. ఆ రోజు డీజీపీ చెప్పాడు, ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాడు, ఆ రోజు హోమ్ మినిస్టర్ చెప్పాడు, సాక్షాత్తు ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పాడు. మీరు ఈ రోజుకైనా వెళ్ళి శాసనసభలో రికార్డు చూసుకోవచ్చు. అంటే వాళ్ళు పదవుల కోసం, జగన్మోహన్ రెడ్డి పదవిలో రావడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఆ నీచానికి దిగజారేటటువంటి క్రమంలోనే కులాల మధ్యన చిచ్చు పెట్టడం, మతాల మధ్యన చిచ్చు పెట్టడం జగన్మోహన్ రెడ్డికి అందివేసించాయి. కానీ ఈసారి ఎవరు జగన్మోహన్ రెడ్డి మాయకి, మోసాలకి నమ్మేటటువంటి ప్రజలు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు. చూసుకున్నట్లయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో దానికోసం గతంలో 33,000 ఎకరాలని గ్యాదర్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇంకాస్త భూసేకరణ కోసం ఆదేశాలు జారీ చేస్తున్నారు. అసలు అంత అవసరం ఉంది అంటారా? దాని డెవలప్మెంట్ కోసం అసలు నిధులు ఉన్నాయా ప్రస్తుతం మన దగ్గర? మేము ముందే చెప్పామమ్మా, అమరావతి రాజధాని ఇస్ ద సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్. అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం నుంచి ఒక్క రూపాయి కూడా దానికి ఖర్చు పెట్టక్కర్లేదు.
మరి మీకు ఇంకేం కావాలి? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం 1,00,000 కోట్ల ఆదాయం వచ్చింది అనుకోండి. 1,00,000 కోట్ల ఆదాయంలో ₹1 కూడా అమరావతి నిర్మాణానికి మనం ఖర్చు పెట్టక్కర్లా. ఇట్స్ ఎ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్. ఎందుకు సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అంటే 33,000 ఎకరాలు ప్రజల నుంచి సేకరించాం. 24,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, ఇంకా గయాలు, ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నవి కావచ్చు. ఇవన్నీ కలిపి 52,000 ఎకరాలు. మనం ఈరోజు 2013 చట్టం ప్రకారం ఏదైతే ప్రభుత్వ భూమి పేదలకి అప్పుడు అసైన్ చేశారో వాళ్ళందరూ కూడా ముందు కాస్త తక్కువ ఇచ్చారు ఎంటైటిల్మెంట్. అంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇంత స్థలం, అలాగే కమర్షియల్ స్పేస్ ఇంత అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇచ్చారు జరైతే. తర్వాత 2013 చట్టం ప్రకారమే అసైన్ చేసిన భూములకు కూడా జరాయితీ వాడికి ఎంత ఇచ్చారో వాళ్ళకు కూడా అంత ఇచ్చారు. దానివల్ల కాస్త భూమి ప్రజలకు ఎక్కువ వెళ్ళింది. అర్థమైంది కదా. ఇప్పుడు ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం మనకి రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇస్తామని చెప్పారు. అప్పుడే 15,000 కోట్లు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు కొంత ఇస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మేము 15,000 కోట్లు సహకరిస్తామని చెప్పారు. బ్యాంకుల నుంచి మనకు అప్పులు ఇచ్చారు. ఆ అప్పులేమో కేంద్ర ప్రభుత్వం తీరుస్తుంది. ఏదైతే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, అలాగే ఏఐబి బ్యాంక్ కావచ్చు, వాటి నుంచి కేంద్ర ప్రభుత్వం తీరుస్తుంది. అలాగే హట్కో నుంచి కానీ మనం లోన్ తీసుకుంటున్నాం. ఆ లోన్ దేనికోసం ఖర్చు పెడుతున్నాం? ఎమ్మెల్యేలు బిల్డింగ్ల కోసం, అధికారులు, ఉద్యోగస్తులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జెస్, వీళ్ళందరూ కూడా హౌస్ రెంట్ అలవెన్స్ అని ఇస్తాం. హెచ్ఆర్ఏ. ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. నాకు ఇంటద్దే నేను విజయవాడలో తీసుకుంటే ఎక్కడైనా ఉంటే నాకు 50,000 రూపాయలు ఇస్తున్నారు. రేపు నాకు ఎమ్మెల్యే క్వార్టర్ అక్కడ కట్టేసి ఇచ్చారనుకోండి, నాకు నా 50,000 నాకు ఇవ్వరు కదా. అంటే ఇలాగా ఏడాదికి ఒక 2,000 కోట్లు హెచ్ఆర్ఏ ఉంటుంది. ఈ 2,000 కోట్లు అవి అప్పు కడతాం. మీకు అర్థమైంది కదా. అందుకే సెల్ఫ్ ఫైనాన్స్డ్ అన్నాం. అంటే అప్పు తీసుకొచ్చి మనం కడుతున్నాం. సో సెల్ఫ్ ఫైనాన్షియల్ ఓకే, బట్ గతంలోనే 33,000 ఎకరాలు గ్యాదర్ చేసినప్పుడే చాలా మంది ప్రజలు పోరుబాట పట్టారు, భూములు ఇవ్వడానికి సన్నద్ధం కాలేదు. మళ్ళీ ఇప్పుడు గ్యాదర్ చేసినప్పుడు అప్పుడు కేవలం 3 గ్రామాలు తప్ప మిగిలిన అన్ని గ్రామాల వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారు. సో ఇప్పుడు ఆ 3 గ్రామాల వాళ్ళు కూడా కమ్యూనల్ బేస్గా ఇవ్వలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఈ కులపరమైన చిచ్చుల వల్ల ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇచ్చారు. ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారికి వాలంటరీగా మేమే ఇస్తామని చెప్పి ఆ 30,000 ఎకరాలు ఇంకా 60,000 ఎకరాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకనంటే ఈరోజు అమరావతికి రైల్వే స్టేషన్ లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ మంజూరు చేసింది. ఈ భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో రేపు నిర్మించబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది రైల్వే స్టేషన్. అలానే ఐకానిక్ బ్రిడ్జ్ మంజూరు చేసింది. ఈరోజు ఏసీఏ వాడు నేను 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,25,000 మంది ఉండడానికి స్టేడియం కడతా ఉన్నారు. అది కూడా స్టార్ట్ అవుతుంది. ఈరోజు అక్కడ ఎయిర్పోర్ట్ కూడా, ఎందుకంటే ఒక రాజధానికి ఎయిర్పోర్ట్ ఉండాలి. ఆ రోజు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలంటే ఎందుకన్నారు. ఈరోజు హైదరాబాద్కి శంషాబాద్ ఎయిర్పోర్టే ఒక మెడలో ఆడబిడ్డలు వేసుకున్నటువంటి పెద్ద మాలలాగా ఉంది. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్టే ఈరోజు హైదరాబాద్ ప్రగతిని మార్చేసింది. ఆ ఔటర్ రింగ్ రోడ్డే ఈరోజు ప్రగతిని మార్చేసింది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. ఈరోజు 100 అడుగులు వెడల్పుతో 6 లైన్ రహదారి, అలానే ఇంటర్నల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డు. సో 5 ఏళ్లలో మీరు చెప్పినవన్నీ కంప్లీట్ అయిపోతాయి అనుకుంటున్నాను. 3 ఏళ్లలో చేస్తాం. 3 ఏళ్లలో 62,000 కోట్ల రూపాయలు ఏవైతే మేము ఇప్పుడు టెండర్లు పిలిచామో రోడ్లు కానీ, ఇంటర్నల్ రోడ్లు కానీ, సీడ్ యాక్సిస్ రోడ్లు కానీ, ఈ అలాగే హైకోర్టు బిల్డింగ్స్ కానీ, అట్లానే అసెంబ్లీ బిల్డింగ్స్ కానీ, సెక్రటేరియట్ బిల్డింగ్స్ కానీ, అలానే ఇతర టవర్స్ కానీ, ఇవన్నీ కూడా మేము 3 ఏళ్లలోనే పూర్తి చేస్తాం. బహుశా నాకు తెలిసి రేపు రాబోయే ఈ సంవత్సరం ఎండింగ్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఉండే కొన్ని నివాస క్వార్టర్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. అంటే శరవేగంగా పనులు చేస్తాం. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కూడా పెరిగింది, ఎక్విప్మెంట్ టెక్నాలజీ పెరిగింది. కాబట్టి ఈరోజు కన్స్ట్రక్షన్ చాలా తేలిక. ఒకప్పుడు మనకి ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టాలంటే
10 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు 1 yearలో కట్టేస్తున్నారు. అవునా కాదండి? మనమే చూస్తున్నాం కదా. అంటే టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా పెరిగిందో కన్స్ట్రక్షన్లో. కాబట్టి ఇదేం కష్టతరం కాదు. 63,000 కోట్లతో పిలిచిన ప్రతి ఒక్క పనిని కూడా రాబోయే 3 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తాం. సో యాజ్ ఏ ఏపీ పీపుల్ మీరు చెప్పిన విధంగానే 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం అయితే అందరూ కూడా అంటే ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాము. సో ఫైనల్గా మీ అధినేత ఏదైతే అందరూ ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి అందరు ఎమ్మెల్యేకి ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని అప్పచెప్పారో దీన్ని సక్సెస్ఫుల్గా అందరూ కంప్లీట్ చేస్తారనుకుంటున్నారు. చెయ్యాలి. ఇది ఒక ఎమ్మెల్యేగా మా బాధ్యత. మా నాయకుడు చెప్పారని కాదు, ప్రజల్లోకి వెళ్ళడానికి ఇది ఒక వేదిక. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్క శాసనసభ్యుడు వెళ్ళాలి. ప్రజలు మాకు ఎందుకు ఓట్లేశారు? ప్రజా సమస్యలు పరిష్కరించమని. ప్రజా సమస్యల పరిష్కారం 2 రకాలు. ఒకటి, మనం ఆఫీసులో కూర్చొని పరిష్కరించేవి కొన్ని క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా ప్రజలతో ఇంటరాక్షన్ ద్వారా పరిష్కరించాల్సినవి కొన్ని. కాబట్టి వాటి కంపల్సరిగా క్షేత్రస్థాయిలో మన పరిశీలన అవుతుంది. క్షేత్రస్థాయిలో ప్రజల తాలూకా అభిప్రాయాలతో కూడా మనం పనులు చేయడానికి అవుతుంది. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ సర్దిద్దుకోవాలి, ఎక్కడ ఇంకా ముందు ఫాస్ట్గా వెళ్ళాలి, ఎక్కడ మనం స్లోగా వెళ్ళాలి, ఏ పనులు చేయాలి, ఇవన్నీ కూడా మనకి అవగాహన రావాలి అంటే తప్పనిసరిగా గ్రామాల్లోకి వెళ్ళాలి. అది పల్లి నిద్ర అంటామా, పగటి నిద్ర అంటామా, ఏ పేరు పెట్టినా వెళ్ళేది ప్రజల దగ్గరికి. సో రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా, ఇది ప్రస్తుతం పల్లె నిద్ర కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అనమాట. సో తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఏదైతే ప్రజలకి నేరుగా తమ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అందుతున్నాయా లేదా తెలుసుకోవడం, అదేవిధంగా ఏదైతే పల్లెల్లో ఉండేటటువంటి ప్రజల యొక్క సమస్యల్ని నేరుగా ఎమ్మెల్యేలు తెలుసుకున్నప్పుడే వాళ్ళ కష్టాలను తీరుస్తాం కాబట్టి పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామా అంటున్నారు. అయితే దీనిలో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవని చెప్తున్నారు. సో పల్లె నిద్ర కార్యక్రమం వీక్లీ వన్స్ ప్రతి ఎమ్మెల్యే కూడా తమ యొక్క పల్లెల్లో చేయాల్సిందని మాత్రం చెప్పారు. దీనికి లిమిటేషన్ పీరియడ్ అంటూ ఏం లేదు. సో ఎన్నాళ్ళు నచ్చితే అన్నాళ్ళు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. మరి ఈ పల్లె నిద్ర కార్యక్రమం మీద కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.